హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఏపీలో తొందరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అది లోకేష్ గారిని 74 నియోజకవర్గాల్లో ఆ స్థానాలకు ఇన్ఛార్జ్గా చేయబోతున్నారన్న వార్త వైరల్ అవుతుంది. మరి చంద్రబాబు గారు ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? సో ఈ న్యూస్ అనేది, మరి ఇటువంటి నిర్ణయం అనేది ఎలక్షన్స్ టైంలో అసలు టీడీపీ పార్టీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఒక కామన్ మ్యాన్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. మరి ఎలక్షన్స్ టైంలో ఇప్పుడు లోకేష్ గారిని 74 నియోజకవర్గాల్లో ఈ స్థానాలకు ఇన్ఛార్జిగా చేయడం అనేది నిజంగా ఈ వార్తలు నిజం ఉందా? మరి ఈ నిర్ణయం నిజంగా ఎటువంటి యూజ్ ఉంది టీడీపీ పార్టీ? ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కసరత్తులో మునిగి తేలుతూ ఉన్నారు. అభ్యర్థుల్ని ఆల్రెడీ చాలా నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను అనౌన్స్ చేస్తూ వస్తూ ఉన్నారు. రెండోది, లోకేష్ గారు రీసెంట్గా పాదయాత్ర కంప్లీట్ అయిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కూడా ఆయన క్లారిటీగా చెప్పడం జరిగింది. మేము 100-150 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లని నెక్స్ట్ 1 మంత్లో అనౌన్స్ చేస్తామని చెప్పి. అంటే దీన్ని బట్టి మీరు ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎమ్మెల్యే టికెట్ల అనౌన్స్మెంట్లు బిజీగా దానిపైన ఏవైతే కింద మనం చేసుకోవాలో అవన్నీ చేసుకుంటూ క్యాండిడేట్స్ అనౌన్స్ చేయడానికి సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఆల్రెడీ దానికి తగినట్టుగానే మొన్న నవశకం సభలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పడం జరిగింది. ఇలాంటివే మేము ఇంకా 2-3 బహిరంగ సభలు పెడతాం, పెద్ద పెద్దవి. దాంట్లో ఒకటి అమరావతిలో, ఒకటి వచ్చి తిరుపతిలో కూడా పెడతాం. దాంట్లో ఆ 2 సభల్లో ఒక దాంట్లో పూర్తి స్థాయి మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో సిద్ధం చేయడానికి రెడీగా ఉంది. మేనిఫెస్టో సిద్ధం అంటే అది ఎప్పుడు నార్మల్గా ఎలక్షన్ అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్లు అనౌన్స్ చేసిన తర్వాతే మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. మనం తెలంగాణలో చూసాం ఇదంతా. సేమ్ ఇక్కడ కూడా నాకు తెలిసి ఏమనిపిస్తూ ఉందంటే బహుశా మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడే ఎమ్మెల్యే క్యాండిడేట్లను కూడా అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసి ఇంతమంది క్యాండిడేట్లు అని చెప్పి దానికి బాధ్యతగా, ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ ఉన్నారు. ఆల్రెడీ లోకేష్ గారు రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేశారు. సుదీర్ఘమైన పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్రలో అనేక మందిని కనెక్ట్ అవ్వడము, ఈ విధంగా అక్కడ అనేక విషయాలు తెలుసుకోవడం అనేది చూసాం. ఇప్పుడు ఆయన రాష్ట్రం మొత్తం ఒకదానికి ఇన్ఛార్జ్ అనే స్థాయి కంటే ఆయన రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేశాడు కాబట్టి ఆయనకి రాష్ట్రం మొత్తం అనేక సమస్యలపై ఉన్నాయి. ఇప్పుడు 175 స్థానాలు ఉన్నప్పుడు ఒక్కొక్క మేజర్ సీనియర్ లీడర్స్కి, ఒక రాష్ట్ర అధ్యక్షుడికి, ఒక పార్టీ అధ్యక్షుడికి, వీళ్ళకి కొన్ని బాధ్యతలు అప్పచెప్పడం అది నార్మల్గా జరిగేది. ప్రతి పార్టీలో అది ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు అనుకోండొచ్చేమో, అంతేగాని ఇది ఖచ్చితంగానైతే మనకి ఎక్కడ సోర్స్ లేదు కాబట్టి మనం చెప్పలేం. కానీ తెలుగుదేశం పార్టీ అయితే పూర్తి స్థాయి మేనిఫెస్టో, అదేవిధంగా 150 మంది ఎమ్మెల్యే టికెట్లని వచ్చే ఒక నెల రోజుల్లో, అంటే బహుశా సంక్రాంతికి అటు ఇటు అనౌన్స్ చేసే అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాటలను బట్టి వాళ్ళే డైరెక్ట్గా ఇండికేషన్ ఇచ్చారు కాబట్టి. ఆల్రెడీ ఇప్పుడే ప్రీవియస్ కొంతమంది ఇన్ఛార్జీలో డ్యూయల్ లీడర్షిప్ ఉండే ఈ కాన్స్టిట్యున్సీస్ అన్నింటిలో ఆల్రెడీ ఒకరిని ఇన్ఛార్జీలుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా అఫిషియల్గా ఎమ్మెల్యే టికెట్ అనేది కొద్ది రోజుల్లో జరుగుతుందని భావిస్తూ ఉన్నాం. లోకేష్ గారికి ఏ బాధ్యత ఇచ్చినా కానీ ఆయన సక్రమంగా నిర్వర్తిస్తారు. ఆయన మొన్న జరిగిన ఇంటర్వ్యూ కార్యక్రమంలో కూడా క్లారిటీగా ఏమని చెప్పారంటే, నేను జనవరి 15 వరకు మంగళగిరిలో ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు నేను సుదీర్ఘమైన పాదయాత్ర చేశాను. మంగళగిరి ప్రజలకు కొన్ని రోజులు దూరంగా ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి వాళ్ళతో ఇంకా అక్కడ కొన్ని ఉన్నాయి, అవన్నీ నేను సెట్ చేసి మళ్ళీ రాష్ట్రం మొత్తం మీద కార్యకర్తలతో, ద్వితీయ శ్రేణి నాయకులతో నేను సమావేశాలు నిర్వహిస్తాను అని చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే లోకేష్ గారు ఒక ఏమైతే ఇవి పర్ఫెక్ట్గా చేయాలని ఆయన ప్లానింగ్లో ఆయన ఉన్నారు. రేపు ఆయన రీసెంట్గా జాఫర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కావచ్చు, అదేవిధంగా చాలా మందికి ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కూడా ఆయన క్లారిటీగా చెప్పడం, 160 స్థానాలు మేము తప్పకుండా గెలుస్తామనే ధీమాలో ఆయన ఉన్నారు. అంటే దానికి తగిన విధంగా వీళ్ళు ప్రణాళిక వేసుకొని ముందుకెళ్తారని మేము భావిస్తూ ఉన్నాం. సో ఇప్పుడు 74 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జి ఒకవేళ నియమిస్తే, సో ఆయా స్థానాల్లో ఉన్న ఎమ్మెల్యేల పైన ఎటువంటి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది? వాళ్ళు ఏమైనా ఒత్తిడి గురయ్యే ఛాన్స్ ఉందా? లేకుంటే మళ్ళీ లోకేష్ గారి డామినేషన్ అక్కడ కనిపిస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? డామినేషన్ అనేది పార్టీలో ఏముండదండి. ఎందుకంటే లోకేష్ గారు రాష్ట్ర స్థాయి నాయకుడు, జాతీయ స్థాయి నాయకుడు. ఆయన బాబు గారు అరెస్ట్ అప్పుడు సెంట్రల్ లెవెల్లో చక్రం తిప్పింది కావచ్చు. అదేవిధంగా పాదయాత్ర విషయంలో ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది. ఇప్పుడు ఎవరైనా కానీ అధినాయకుడు వచ్చి ప్రచారం చేస్తా అంటే అది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు వచ్చి ఒక నియోజకవర్గంలో ప్రచారం చేస్తే అది చాలా వరకు వాళ్ళకి మైలేజ్ వస్తుంది.
అక్కడ ఆ పార్టీ గెలుపుకి ముఖ్యం. ఇక్కడ పార్టీ గెలుపు అనేది ముఖ్యం. డామినేషన్ ఇది ఇవేమి లేవు. ఇది బహుశా తెలివి లేని వాళ్ళు, రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్ళు అనుకునే మాటలు. అంతే. ఎందుకంటే ఎవరిదైనా ఆ నియోజకవర్గం వాళ్ళకుండే క్రెడిబిలిటీ వాళ్ళకుంటుంది. ఇప్పుడు ఒక నియోజకవర్గం తీసుకుంటే ఆ నియోజకవర్గంలో పార్టీ ఎమ్మెల్యే అతను గెలిస్తేనే రేపు ఎక్కువ ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిస్తే పార్టీకి అంత లాభం. లోకేష్ గారు ఏమనిపించుకోవాలనుకుంటాడు, గెలిపించుకోవాలనే అనుకుంటాడు కదా! ఆ విధంగా ఆయన చేస్తాడు. ఎవరో రాజకీయ పరిజ్ఞానం లేని మూర్ఖులు ఇలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఏవంటే అవి పట్టించుకోని అవసరం లేదు. తప్పకుండా లోకేష్ గారు ఆయనకి నిజంగా ఎలాంటి బాధ్యత ఇచ్చినా నిజంగా 100 నియోజకవర్గాలు ఇచ్చినా 100 గెలిపించుకోగల క్యాపబిలిటీ ఆయనకుంది. ఎందుకంటే ఆయన రాజకీయ చరిత్ర జీవితం మనం చూసినట్లయితే ఆయన ఎప్పుడూ ఓటమి నుంచి గెలుపెత్తుకోవాలనుకుంటాడు. ఆయన నాకు తెలిసి ఆ నియోజకవర్గాలు కూడా మేజర్‌గా తెలుగుదేశం పార్టీ 1, 2 సార్లు గెలిచినటివి. తెలుగుదేశం పార్టీ వీక్‌గా ఉండే నియోజకవర్గాలను తీసుకొని స్ట్రాంగ్ చేయాలనుకునే మైండ్ సెట్ ఆయనది. అందుకని ఆయన ఖచ్చితంగా వాటిని అఖండ విజయం వైపు దిశగా తీసుకొని వెళ్తాడని మేము భావిస్తూ ఉన్నాం. ఓకే. సో తెలుగుదేశం పార్టీ పైన కంప్లీట్‌గా చంద్రబాబు గారు ఎప్పటినుంచో నడిపిస్తూ వస్తున్నారు. ఒక పట్టు అనేది ఆయనకే ఉంది. సో ఇప్పుడు తర్వాత లోకేష్ గారు రాబోతున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ పైన ఒక పట్టు సాధించడానికి ఇటువంటి నిర్ణయాలు ఆయన తీసుకుంటున్నారా? అంటే లోకేష్ గారుకి తెలుగుదేశం పార్టీ పైన పూర్తి అవగాహన, వచ్చే ఎలక్షన్స్‌లో ఎలా డీల్ చేయాలని చెప్పేసి దానికోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పట్ల పూర్తి అవగాహన ప్రతి ఒక్కరికి ఉందండి. లోకేష్ గారు ఫస్ట్ ప్రభుత్వంలోకి వీటిలోకి రాకముందే ఒక కార్యకర్తగా తన జీవితాన్ని ప్రారంభించి కార్యకర్తలకు అండగా నిలబడి కార్యకర్తల సమస్యలు తెలుసుకుంటూ ఆ విధంగా ఒక నాయకుడిగా తయారయ్యాడు. ఈరోజు ఎవరో ఏదో చెప్తే ఏదో చేస్తే అని అయిపోయే స్థితిలో లేదు. వాళ్ళు పర్ఫెక్ట్‌గా వాళ్ళకుండే ఆలోచనలు ఉన్నాయి. వాళ్ళు పార్టీ పట్ల ఏ విధమైన ఆలోచన ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలని అనుకున్నా ఆ విధంగా తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే లోకేష్ గారికి పార్టీ పట్ల, కార్యకర్తల పార్టీ వ్యవస్థ పట్ల పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి. ఎందుకంటే పార్టీలో కార్యకర్తలకు సంక్షేమ నిధి ఏర్పాటు చేశారు. దేశంలో, రాష్ట్రంలో అనేక జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ కానీ కార్యకర్తలకు సంక్షేమ నిధి తొలిసారి భారతదేశ చరిత్రలో కార్యకర్తలకు సంక్షేమ నిధి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సూచన వెనకున్న వ్యక్తి లోకేష్. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, లోకేష్ అనే వ్యక్తి కార్యకర్తల కోసం కష్టపడ్డాడు. పార్టీ పట్ల పూర్తి అవగాహన ఉంది. అదేవిధంగా ప్రభుత్వంలో ఆల్రెడీ మంత్రిగా చేసిన అవగాహన ఉంది. ఇప్పుడు పాదయాత్ర చేయడం వల్ల ప్రతి ఒక్క లోకల్ స్థాయి నాయకులతో పరిచయాల ద్వారా ఆ విధంగా అవగాహన ఉంది. ఈ విధంగా చూస్తే ఎట్లా చూసినా లోకేష్ గారికి పూర్తిగా అవగాహన అనేది ఉంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అనేది ఇంకా ముందుకెళ్తుంది. ఇక లోకేష్ గారు మొన్న యువగలం పాదయాత్ర తర్వాత ఒక ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెప్పేసి సిఐడి వాళ్ళు మరి ఏసీబీ కోర్టులో ఒక మెమో దాఖలు చేశారు. అంటే ఈయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు, ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని కొద్దిగా కించపరిచే విధంగా ఉంది ఈ వ్యాఖ్యలు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం చూస్తున్నాం. మరి ఏంటి దీనిపైన మీ ఒపీనియన్? న్యాయస్థానాల గురించి లోకేష్ గారు ఎప్పుడు కించపరుస్తూ మాట్లాడాల. జగన్మోహన్ రెడ్డి గారి లాగా, జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకుల్లాగా ఆయన ముందు నుంచి చెప్తుంది మాకు న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంది అనే చెప్తూ ఉన్నారు. ఇంకొకటి, ఇక్కడ ఎవరైతే తప్పు చేశారో అధికారులు వాళ్ళపైన లీగల్గా ప్రొసీజర్ ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఎందుకంటే ఇప్పుడు తప్పు చేసినోడి పైన చర్యలు తీసుకోవాలా, అది ఎవరొచ్చినా చేయాల్సిన పని. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జరగటం, రేపు ఎవరైతే తప్పుడు పనులు చేస్తున్నారో, రూల్స్కి అగైనెస్ట్గా వెళ్తున్నారో అలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకుంటామంటే ఏమని, ఇప్పుడు ఆ తప్పు చేసిన అధికారులు దాంట్లో లిస్టులో ఉంటారు. వాళ్ళు భయపడి ఈ విధంగా మెమో వేస్తుంటారు. అంతే అండి, దాన్ని ఏమి చేయండి. న్యాయస్థానాలను గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, న్యాయ వ్యవస్థను గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు ఎన్వి రమణ గారికి అనుకుంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇస్తామంటే ఆయన ఏమన్నాడు తెలుసా, ఈ విధంగా అతను ఇది అది అని చెప్పి ఇవ్వద్దని చెప్పి లెటర్లు రాసిన చరిత్ర ఉంది. మళ్ళీ ఆయనకి చీఫ్ జస్టిస్ ఇస్తే ఈయన బొకే ఇచ్చిన చరిత్ర. ఈ విధంగా అందితే తలాలు అందకపోతే కాళ్ళు అన్న టైపు జగన్మోహన్ రెడ్డి బతుకు. ఆయన ఈరోజు మాట్లాడుతూ ఉంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారిని చూసి భయపడి విధంగా చేపిస్తున్నారని మేము భావిస్తూ ఉన్నాం. ఓకే. సో ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్లో ఏమన్నా అరెస్ట్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా లోకేష్ గారిని? అంటే అరెస్టులు జరిగే అంత సీన్ లేదండి. ఎందుకంటే ఇప్పుడు నిన్న కూడా వేశారు, నాన్ బెయిలబుల్ వారెంట్ వేసి ఈ విధంగా అరెస్ట్ చేస్తాం, ఏదో పీకేస్తాం అని చెప్పారు. కోర్టు ముటిక్కాయలు వేసి పంపించింది, అదేం లేవు మీరు అని చెప్పి. ఇప్పుడు అరెస్ట్ చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి భయపడి అరెస్ట్ చేపిస్తున్నాడు, అంతే దాని మీనింగ్. దాని మీకు ఏమర్థం అవుతుంది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు. ఆ ఓటమి భయాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం ఈ విధంగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం కోసం ఇలాంటి అక్రమ అరెస్టులు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారండి, ఇది చేశాడు, అది చేశాడు, అవినీతి ఇది అన్నారు. ఈరోజు ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా? దాంట్లో పసలేదు. కాబట్టి రేపు లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేసి 1-2 రోజులు పెట్టగలుగుతారేమో, 3వ రోజు మళ్ళీ ఆయన తప్పు చేయలేదు కాబట్టి బయటకు వస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేసిన తప్పులకు ఒక్కసారి వెళ్తే ఇంకా ఆయన ముసలోడైన తర్వాత బయటకు రావడం. ఓకే. ఇక మొన్న లోకేష్ గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. అంటే
పవన్ కళ్యాణ్ గారు కూడా అనుభవం ఉన్న వ్యక్తే చీఫ్ మినిస్టర్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్‌కి అని చెప్పినట్టు ఈయన చెప్పడం చూస్తున్నాం. అంటే మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ నాకు ఎక్కువ స్థానం గెలిపించుకోగలిగితే నేను చంద్రబాబు గారిని అడుగుతాను చీఫ్ మినిస్టరు. లేకుంటే ఆయనతో డిస్కస్ చేసి నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యలు చేశారు. సో, ఇప్పుడు ఆయన కూడా చంద్రబాబు గారు చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి అనౌన్స్ చేసినట్టు లోకేష్ గారు చెప్పడం చూస్తున్నాం. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఇప్పుడు అప్పుల పరిస్థితుల్లో చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. రాష్ట్ర పరిస్థితి ఎలా అయిపోయిందంటే కుక్కలు చింపిన విస్తరాకులాగా అయిపోయింది. ఈరోజు ఆ పరిస్థితి నుంచి మళ్ళీ సక్రమంగా రావాలంటే అది అనుభవం ఉండే రాజకీయ అనుభవం, అదేవిధంగా పాలనా అనుభవం ఉండే నాయకుడు వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. అది ఇప్పుడుండే నాయకుల్లో అది చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అనుండొచ్చు, దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా ఎవరైనా కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా చేసింది, అవునా కదా? రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళకు ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రం బాగుంటే ఆటోమేటిక్గా పదవులు అనే తర్వాత వస్తాయి. అది రాష్ట్రం అభివృద్ధి బాటలో ముందు బాటలో ఉండాలంటే అది అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకత్వంలో అవుతుందని ఆయన అనుకున్నారు. దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో చూడాల్సింది కులాలో, మతాలో, వర్గాలు, భేదాలు ఏవి కాదు. రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రం మళ్ళీ మంచి స్థానంలోకి వచ్చి అభివృద్ధి చెంది అందరూ బాగుంటే ఆటోమేటిక్గా ఆ తర్వాత మళ్ళీ రాజకీయాలు చేయొచ్చు. అందుకని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అది స్వాగతించాల్సిన విషయం. ఎందుకంటే అనుభవం ఉండే చంద్రబాబు నాయుడు గారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి. ఇంకొకటి ఏంటంటే మనం చూసినట్లయితే ఇక్కడ లోకేష్ గారు కూడా పాదయాత్ర చేశారు కదా. లోకేష్ గారు కూడా ముఖ్యమంత్రి అవ్వాలనుకోవచ్చు కదా, కానీ ఆయన అనుకోవటంలా. ఆయన ఏమని చెప్పాడు, నేను ముఖ్యమంత్రి పదవుల కోసం కదా, రాష్ట్ర భవిష్యత్తు కోసం చేశాను, రాష్ట్రంలో ఉండే వాళ్ళ ప్రయోజనాల కోసం చేశానని చెప్పాడు. అది ఆయన గొప్పతనం. మీరు ఆలోచించండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమని చెప్తూ ఉన్నారు, తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞులైన వ్యక్తులే ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుంటుందని. ఇప్పుడు అందరి ఆలోచనలు ఒకటే, రాష్ట్ర ప్రజల మధ్యలో ఉండేది కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాన్ని మళ్ళీ మంచి పరిస్థితిలోకి తీసుకొని రాగలుగుతారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రాష్ట్రం ఇంకా అగమ్య గోచర స్థితిలోకి వెళ్ళిపోయి రాష్ట్రం నాశనం అయిపోతుందని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో కనబడే ఏకైక రాష్ట్రం బాగుపడాలంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే సాధ్యమని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు. రేపు తెలుగుదేశం జనసేన కూటమి కూడా అఖండ విజయం సాధించి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, మిగతా పార్టీ నాయకులు కూడా ఎవరన్నా అక్కడి నుంచి డిఫర్ అయ్యి ఇక్కడికి వచ్చి వీళ్ళు కూడా మద్దతు తెలపొచ్చు. అది ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు అవుతారు.